నేను మొన్న పెట్టిన వీడియో 4.5 కట్టల బుట్ట అని పెట్టాను కదా, దాని కంటిన్యూషన్ అండి ఇది. అడుగు 17 వేసాను. అడ్డం అన్నమాట. నిలువు అంటే ఇట్లా విడ్త్ అన్నమాట. విడ్త్ 17 వేసాను. మొత్తం బాక్సెస్ లాగా వచ్చినాయి. అంటే వచ్చి 37 వేసాను. మొత్తము 4.5 కట్టలు అన్నమాట. అంటే 4 కలర్స్ వస్తుంది. అది వైట్ 2 కట్టలు ఉంది, మిగతావి గ్రీన్ 1/2 కట్ట ఉంది, ఆరెంజ్ 1 కట్ట, బ్లూ 1 కట్ట అన్నమాట. కానీ ఇది ఇప్పుడు నేను వేసిన దాన్ని బట్టి ఏంటంటే వైట్ ఆ ఉన్న వైరు చాలదన్నమాట. 10 ఇంచెస్ 10 ఫీట్స్. నేను దీన్ని ఏం చేస్తానంటే లెంత్ పెట్టా బుట్టకి 10.5 పెట్టాను. దానివల్ల లెంత్ వైరు ఎక్కువ అయిపోయింది. అంటే మామూలుగా పెట్టాను 5 ఫీట్స్ కానీ. అయితే అది ఏమైందంటే ఇప్పుడు నాకు వచ్చి వైట్ వైరు చాలదు అనిపిస్తూ ఉంది. అప్పుడు నేనేం చేయాలి అంటే ఇంకొక వైట్ కట్ట తెచ్చుకోవాలన్నమాట. ఇక ఇప్పుడు ఏమైంది అంటే ఇది అప్పుడు ఎంత అవుతుంది, 5.5 కట్టలు పడుతున్నట్లు ఈ బుట్టకి. అవుట్ఫిట్ మొత్తం ఫినిషింగ్ అంతా అయిపోయినాక నేను అది ఎట్లా వచ్చిందనేది 5.5 కట్టల బుట్ట చెప్తాను, చూపిస్తాను మీకు మళ్ళీ అదొక వీడియోగా చేసి. ఇప్పుడు ఇదేమిటి అంటే ఇప్పటి వరకు 4.5 కట్టతో ట్రై చేస్తున్నాను, కానీ చాలాదని నాకు తెలుసు. ఇంకొక కట్ట పడుతుంది. అప్పుడు మొత్తం టోటల్ 5.5 కట్టలు బుట్ట ఇది. అయితే నేను వైట్ కంటే వైట్ అయినా తీసుకుంటాను, లేదంటే గ్రీన్ అయినా తీసుకుంటాను అన్నమాట. బాగుంటుంది అనుకుంటున్నాను నేను. అయితే ఇప్పుడు ఇది వచ్చి ఇలా అడుగు 17 సైడ్స్ అడుగు మొత్తానికి కలిపి అంటే 17, 37 వేసాను అన్నమాట. 37లో వైట్ 2 సైడ్స్ 2 5s 10, బ్లూ ఒక 14 వేసాను 7 7, ఆరెంజ్ అది కూడా 7 7 వేసాను. గ్రీన్ వచ్చి ఓన్లీ 7 వేసాను. ఇప్పుడు అవుట్పుట్ తర్వాత చూపిస్తా. బాక్సెస్ లాగా వస్తుంది. వైట్ 2 కట్టలు ఉంది కదా, దాంతో రౌండ్ మొత్తం తిప్పుతూ ఉన్నాను అనమాట. అయితే ఇప్పుడు అడుగు వేయడం అయిపోయింది. 17, 37 10.5 ఫీట్ వైర్ కట్ చేసుకున్నాను. 17, 35 ముక్కలు అన్నమాట. 37 ముక్కలు. 17 అనేది అయితే ఇది ఇప్పుడు మొత్తము టోటల్ 35 10.5 ఫీట్స్ పెట్టాను కదా, 37 10.5. అయితే ఇప్పుడు ఇది వచ్చి 17 అనేది మనకి 15.5 దాకా వస్తుంది అన్నమాట. ఎందుకు అంటే అవి ఇటు తిరిగి వస్తాయి కాబట్టి ఒక 5 ఫీట్స్ ఎక్కువ తీసుకుంటుంది అన్నమాట వైర్. 5-6 ఫీట్స్ ఎక్కువ తీసుకుంటుంది. 17 ముక్కలు 16 వస్తాయి అన్నమాట. 16 ఫీట్స్ వస్తాయి. 37
ముక్కలు 37వి 10.5 వస్తాయి అన్నమాట. ఇది అయితే చుట్టూ రౌండ్ రోల్ వైట్తో రోల్ తిప్పుతూ అంటే రౌండ్ అనమాట. ఇంకా అడుగు వేయడం అయిపోయింది. ఈ రోల్ అనేది 4 లైన్స్ వేసాను ఇప్పటి వరకు. అది మీకు ఇట్లా కనిపిస్తుంది. అయితే ఏంటంటే ఇట్లా వచ్చిందన్నమాట. ఆ వైట్ కనిపిస్తున్నాయి కదా, 4 లైన్స్ తిప్పాను అన్నమాట. అడుగంతా వేరే కలర్తో అడుగు అయిపోయింది. ఇప్పుడు రౌండ్ మొత్తం కూడా వైట్తో తిప్పుతున్నాను అన్నమాట. అయితే 4 లైన్స్ వేసాను, ఇంతవరకు వచ్చింది. ఇంకా కాస్త ఒక పావు కట్ట వైర్ ఉన్నది వైట్, అది కూడా అయిపోతే అప్పుడు ఏం చేస్తాను అంటే ఇంకొక కట్ట బుట్ట వైర్ తీసుకుని, వైట్ వైర్ అంటే నా దగ్గర ఉన్న అప్పట్లో నేను ఒక 12 రోల్స్ కొనుక్కొచ్చాను. అవే అయిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ ఆన్లైన్లో ఆర్డర్ పెట్టి వాటితో ఈ బుట్ట కంప్లీట్ చేయాలి అనుకుంటున్నాను. మరి ఆ వైట్ అంటే 1 రోల్ సరిపోతుందో లేదో. అయితే ప్రజెంట్ అయితే 1 రోల్ని దానికి యాడ్ చేస్తాను. అది చాలకపోతే ఇంకా మొత్తం ఎట్లయినా కంప్లీట్ చేయాలి కాబట్టి. ఎట్లయితే అవుట్ఫిట్ మాత్రం చాలా బాగా వస్తుంది. మనకి అడుగు అనేది చాలా లెంతీగా విడ్త్ వచ్చి బాగా అంటే మనకి ఫ్లెక్సిబుల్గా చూడడానికి చాలా చక్కగా ఎక్కువ పడుతుంది దానిలో. కానీ అది మనకి లెంత్ ఎక్కువ అయిపోయి కాళ్ళకి తగులుతూ నడుస్తున్నప్పుడు అనీజీగా ఒకలాగా అనిపించకుండా ఒక చేతి సంచులు క్లాత్ బ్యాగ్లు అవి ఎట్లా ఉంటాయంటే ఎక్కువ ఇది వస్తాయి, లెంత్ ఎక్కువ అయితే కాళ్ళకి తగులుతూ ఉంటాయి. కొంతమంది వెళ్ళే బుట్టలు కూడా అట్లనే ఉంటాయి. కాకపోతే నేను అడుగు ఎక్కువ వేసి బాక్స్ టైప్లో చేయడం వల్ల ఇదేమవుతుంది అంటే లెంత్ తగ్గుతుంది, విడ్త్ ఎక్కువ అవుతుంది. బాక్స్ లాగా చక్కగా ఒక ఎట్లా అంటే కిరాణా షాపుల వాళ్ళు టార్పల్ సంచులని ఓల్డ్వి కొంచెం స్ట్రాంగెస్ట్గా ఉన్నవి వాడతారనమాట. అట్లా వస్తుంది, బాక్స్ లాగా బాగుంటుంది. నేను అవుట్పుట్ అయిన తర్వాత చూపిస్తాను. ఇప్పుడు 4 అయిపోయి 5th రౌండ్ తిప్పుతున్నాను అనమాట వైట్. అయితే ఏంటంటే ఈ మొత్తం కూడా చాలా కష్టంగా రాత్రి ఇప్పుడు ఎంత అయిందంటే టైము 1:30 అయింది నైట్లో చేస్తున్న వరకు. వీడియోలు చేయడం కోసం 2 రోజులు లైన్ పెట్టి ఇంకొప్పుడు కూడా పెట్టదు బాగోద్దు మళ్ళీ అని చెప్పి ఇప్పుడు కూర్చుని అల్లితే దాన్ని వీడియో తీసి పెడుతున్నాను అన్నమాట. అయితే ఈ బుట్టలు సేల్ కూడా చేస్తాను. నా దగ్గర ఇప్పుడు ప్రజెంట్ అయితే ఒక 3 రెడీగా ఉన్నాయి. 2 కట్టల్లో ఒకటి, 2.5 కట్టల్లో ఒకటి, 3.5 కట్టల్లో ఒకటి, ఇలా 3 బుట్టలు రెడీ అయినవి ఉన్నాయి. ఇప్పుడు ఇది కూడా అయితే ఇది కూడా సేల్కి పెట్టేస్తాను. ఎందుకంటే నాకు వాడుకోవాల్సిన అంత ఎక్కువగా సరుకులు తెచ్చుకోవాలి అనే అవసరం ఏం లేదు. అవి నేను సేల్ కానీ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఖాళీకి వచ్చినందుకు మర్చిపోయింది వర్క్ కూడా గుర్తు చేసుకున్నట్లు ఉంటుంది. వచ్చిన వర్కే కదా, ఎప్పుడో చిన్నప్పుడు అంటే
ఒక నా 10 ఇయర్స్ ఆ టైంలో ఎప్పుడో నేర్చుకున్నాను. అప్పుడు ఖాళీగా ఉండేదాన్ని కాదు, ఇట్లాంటివి నేర్చుకుంటూ ఉండేదాన్ని. ఎవరు ఏదైతే దాన్ని పట్టుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళి చూసుకొని నేర్చుకుని అప్పుడప్పుడు వచ్చి అది ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండేదాన్ని. అది అయిపోయిందాక నిద్రపోయేదాన్ని కాదు, అది అవ్వాల్సిందే. ఎన్నో చాలా వచ్చు డెకరేటివ్ ఐటమ్స్, అంటే డోర్స్, అంటే ఏంటి ఆర్చెస్ టైప్లో అల్లుతాము, అందులో చాలా చాలా రకాలు వచ్చు. మనకి బంగ్లాస్కి హాల్లో కూడా మనం ఆర్చ్, డెకరేటివ్ ఆర్చెస్, కర్టన్స్ కడతారు కదా, అట్లాగా కర్టన్స్ కాకుండా డెకరేటివ్ ఆర్చెస్, అవి హ్యాంగింగ్ చేసేవి, బొమ్మలు, ఇలా బాస్కెట్స్, చాలా 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 వచ్చు అన్నమాట. ఇంకా రకరకాలవి చాలా వచ్చు. ఉల్లెన్తో చేసే వర్క్ అంతా వచ్చు. అంతేకాకుండా నేను డ్రాయింగ్ వేసేదాన్ని, అసలు చాలా బాగా వచ్చేది. అయితే ఏమైందంటే, నాకు అప్పట్లో రోసయ్య గారు ఉండేవాళ్ళు, ఆయన చేతుల మీదుగా నాకు అవార్డు కూడా ఇచ్చారు డ్రాయింగ్ బాగా వేసినందుకు. ఎక్కడ కాంపిటీషన్స్ ఉంటే అక్కడికి వెళ్ళి డ్రాయింగ్ వేసి వచ్చేదాన్ని. అప్పట్లో నా చిన్నతనంలో న్యూస్ పేపర్స్లో పడేవి అన్నమాట. ఆల్సో సండే పేపర్లో ఎక్కువ పడేవి. మండే, ట్యూస్డే అలాంటి టైమ్స్లో కాంపిటీషన్స్ ఉండేవి విజయవాడలో, సిటీలో అన్నమాట. అక్కడికి రిక్షా, అప్పట్లో నా చిన్నప్పుడు రిక్షా, ఆటోలు కూడా ఉండేవి. రిక్షాలో వెళ్ళి వేసి వచ్చేదాన్ని. ఒకసారి నడిచి కూడా వెళ్ళిపోయేదాన్ని, వాకబుల్ డిస్టెన్స్ అయితే, దగ్గర అయితే. అదనమాట ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అప్పుడే నేను పెట్టే వీడియోస్ ఇంకా నేను చేసే మొత్తం క్రాఫ్ట్స్ అన్నీ మీకు నోటిఫికేషన్లా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.